హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూన్ నెలకు సంబంధించి ఏవైతే జూన్ 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అద్దెపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక ఆ వివరాలకు అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం అయితే 3 శుభవార్తలు అయితే ప్రకటించారండి. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు భర్త చనిపోయి ఉండి ఎవరైతే భార్య ఉంటారో వారందరికీ స్పౌస్ పెన్షన్స్ ఆప్షన్ ద్వారా ఏంటంటే వీరు తమ యొక్క భర్త పెన్షన్లు అనేది పొందవచ్చు అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారుల దగ్గరికి వెళ్ళి స్పౌస్ పెన్షన్ అనేది అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే, ఎవరైతే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో నివసిస్తూ ప్రతి నెల ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా అయితే శుభవార్త అయితే వచ్చిందండి. సో ఎవరైతే ఈ విధంగా ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో నివసిస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే వచ్చేసిందండి. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే పెన్షన్ అనేది మీరు పొందవచ్చు అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. అయితే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది అక్కడ ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే సబ్మిట్ చేస్తే కనుక మీకు ఈ జూన్ 1వ తేదీన ఏదైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో ఆ పెన్షన్లు అనేది డైరెక్ట్గా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే, ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా అయితే అతి త్వరలోనే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు కూడా అయితే విడుదల చేస్తున్నారని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఇంకా మనకి ఏంటంటే మే 1 అయినప్పటికీ ఇంకా మనకు ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు. అది త్వరలోనే దీనికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఎవరైతే పాత పెన్షన్లు ఉన్నాయో వారు చాలామంది అనర్హులు ఉన్నారు. దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు. సో సర్వే చేసి వాళ్ళందరినీ తొలగించి త్వరలోనే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అయితే విడుదల చేస్తామని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.